బిగ్ బాస్ సందడి తెలుగులో మళ్లీ మొదలు కాబోతుంది. బిగ్ బాస్ సీజన్ 8 ను ప్రారంభించేందుకు స్టార్ మా సన్నాహాలు చేస్తుంది. బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు సెప్టెంబర్ నుంచి మొదలు కానున్నట్లు సమాచారం. ఈ రియాలిటీ షోను అఫీషియల్ గా లాంచ్ చేయాలని స్టార్ మా భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆగస్టు నెలాఖరున బిగ్ బాస్ లాంచింగ్ డేట్ పై క్లారిటీ రానున్నట్లు సమాచారం. బిగ్ బాస్ సీజన్ 8 కు సంబంధించి కంటెస్టెంట్ ను ఎంపిక చేసే పనిలో స్టార్ మా బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు కొంతమంది ఫైనల్ అయినట్లు కూడా సమాచారం. మిగిలిన వారిని ఎంపిక చేసిన తర్వాత కంటెస్టెంట్స్ ఫుల్ లిస్టును రివీల్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఈసారి బిగ్ బాస్ హౌస్లోకి సోషల్ మీడియా, టీవీ స్టార్స్ తో పాటు కొందరు సినిమా నటీనటులు కూడా కంటెస్టెంట్స్గా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇటీవలే శశిమదనం తెలుగు వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకొచ్చిన సోనియా సింగ్ బిగ్ బాస్లోకి కంటెస్టెంట్గా అడుగుపెట్టనున్నట్లు ప్రచారం జరుగుతుంది. విడాకులు తీసుకుని వార్తలు నిలిచిన యూట్యూబర్ నేత్రతో పాటు ఆమె మాజీ భర్త వంశీ కూడా బిగ్ బాస్ సీజన్ 8లో పాల్గొనే అవకాశం ఉందని అంటున్నారు. జబర్దస్త్ కామెడీ షో నుంచి ప్రతి సీజన్లో ఒకరు లేదంటే ఇద్దరు ఆర్టిస్టులు బిగ్ బాస్లోకి కంటెస్టెంట్స్గా కనిపిస్తూ వచ్చారు. బిగ్ బాస్ సీజన్ 7లో మాత్రం జబర్దస్త్ నుంచి ఎవరికి అవకాశం ఇవ్వలేదు. ఈ సీజన్లో ఒకరు ఖచ్చితంగా బిగ్ బాస్ లో పాల్గొననున్నట్లు సమాచారం. బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఈ సీజన్ లో జబర్దస్త్ నుంచి పోటీ నరేష్, రియాజ్, కిరా కార్పి, బుల్లెట్ భాస్కర్ల పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే బంచిక్ బబ్లు, రీతు చౌదరి, సురేఖవాణి కూతురు సుప్రీత, యూట్యూబర్ నిఖిత్, విజయేంద్ర సింహ, బారెలక్క కుమారి ఆంటీ, కుషిత కల్లపు పేర్లు కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గా ప్రచారం జరుగుతున్నాయి. కొన్ని సీజన్స్ లో రియల్ లైఫ్ భార్యాభర్తలు బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ గా కనిపించారు. ఈసారి ఏక్నాథ్ హారిక జోడీ బిగ్ బాస్ లో సందడి చేయబోతున్నట్లు చెప్తున్నారు. బిగ్ బాస్ ద్వారానే పాపులర్ అయిన కొందరు ఓల్డ్ కంటెస్టెంట్స్ కూడా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. వారిలో యాంకర్ శివ, స్రవంతి, చొక్కారప్పు పేర్లు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. వీరే కాకుండా సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ వేణుస్వామి, యాంకర్స్ వర్షిని విష్ణుప్రియలతో పాటు హేమ, రాజ్ తరుణ్ కంటెస్టెంట్స్ గా వచ్చే అవకాశాలున్నాయని కూడా అంటున్నారు. వీరిలో కొంతమందికి భారీగానే బిగ్ బాస్ మేకర్స్ రెమ్యునరేషన్ ను ఆఫర్ చేసినట్లు తెలుస్తుంది. బిగ్ బాస్ యాజమాన్యం ఆఫర్ ను ఎంతమంది అంగీకరిస్తారు, ఎవరు హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారన్నది త్వరలోనే కన్ఫర్మ్ కానుంది. మరోసారి హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 8లో కూడా నాగార్జున గారే కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ కు ఎన్టీఆర్, సెకండ్ సీజన్ కు నాని హోస్ట్ గా వ్యవహరించారు. ఆ తర్వాత 3 నుంచి 7 వరకు మొత్తం 5 సీజన్స్ కు నాగార్జున గారే హోస్ట్ గా ఉన్నారు. బిగ్ బాస్ సీజన్ 8 హోస్ట్ గా కూడా నాగార్జున గారు రాబోతున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.